హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు సింపుల్గా చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను రండి. సో ఇక్కడైతే నేను కోకోనట్ ఆయిల్ యూస్ చేశాను అండ్ ఇందులోకి ఆవాలు జీలకర్ర వేసాను. వేసేసిన తర్వాత మనము ఆనియన్ అండ్ పచ్చిమిర్చి మిక్సీ పట్టి వేసాను అనమాట. సో మనం ఇక్కడ నేను కొబ్బరి నూనె వేసానని చెప్పాను కదా. సో ఆ టేస్ట్ అయితే మనకి ఏం అనిపించదు. సో అందుకనే మాకు అలవాటు అయిపోయింది కొబ్బరి నూనె యూస్ చేయడం. సో టేస్ట్ నార్మల్గా ఉంటుంది, డిఫరెంట్గా ఏమి ఉండదు. ఎప్పుడైనా ట్రై చేయండి కోకోనట్ ఆయిల్తో. అండ్ ఇందులోకి పసుపు సాల్ట్ వేస్తే మనకు ఆనియన్ అనేది తొందరగా మగ్గిపోతుంది. అండ్ సేమ్ టమాటా ప్యూరీ కూడా వేసాను, టమాటా మిక్సీ పట్టి వేసాను అనమాట. సో ఈ టమాటా అంతా మిక్స్ చేద్దాము. మిక్స్ చేసి బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో ఇది బాగా మగ్గేలాగా పెట్టండి. బాగా మగ్గితేనే మనకి ఆ టమాటా అనేది పచ్చి స్మెల్ రాకుండా ఉంటుంది. అండ్ నేను ఏమి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ ఏం వేయలేదు. జస్ట్ ఆనియన్ పేస్ట్, పచ్చిమిర్చి అండ్ టమాటా వేసాను. చూడండి ఇలా బాగా మగ్గిపోయేలాగా చేశాను అనమాట. సో ఇలా ఫుల్ మగ్గిపోయిన తర్వాత దాంట్లోకి కారం పొడి వేసాను. కారం పొడి వేసి ఫుల్ మిక్స్ చేసి ఇది కూడా ఒక 2-3 మినిట్స్ అలా ఉంచండి. అంతకంటే ఎక్కువ ఉంచితే ఏమవుతుందంటే కారం పొడి కలర్ అంటే కొంచెం చేంజ్ అయిపోతుంది. అందుకని కొంచెం ఒక 2-3 మినిట్స్ వేయించిన తర్వాత చికెన్ అయితే మొత్తం ఇందులోకి వేసేసాను అనమాట. ఈ చికెన్లో అయితే నేను ఆల్రెడీ సాల్ట్ కారము అన్నీ మిక్స్ చేసుకున్నాను. అందుకని నేను కొంచెం తక్కువ వేసాను కారము ఉప్పు అన్నీ. సో కారం ఉప్పు అన్నీ మిక్స్ చేసి ఒక 1 అవర్ బిఫోరే పెట్టుకున్నాను అనమాట. సో ఎందుకంటే మనకి సాల్ట్ అనేది పీస్కి పడుతుంది అని చెప్పి నేను ఈ కారము ఈ స్పైసెస్ ఇవంతా ముందే కలిపి పెట్టుకున్నాను. అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుందని. సో ఇలా మొత్తం మిక్స్ చేసేసాను అనమాట. మిక్స్ చేసేసిన తర్వాత సో చికెన్తో పాటు పప్పు కూడా చేస్తున్నా. అదే అనమాట, పప్పు అయితే దించేసాను. సో చికెన్ అయితే ఇలా బాగా ఉడికిపోయింది చూడండి. సో నేను వాటర్ కూడా ఏం వేయలేదు, జస్ట్ సో అది చికెన్ వాటర్తో మొత్తం అంతా ఇలా మగ్గిపోయిందనమాట. సో పప్పు అయితే ఎనిపేసి అందులో తిరువాత పెట్టేశాను. సో పప్పు అయితే రెడీ అయిపోయింది అండ్ యమ్మీగా ఉంది కదా. టమాటా పప్పు అనమాట. సో రైస్ అన్నీ అయిపోయింది. ఈరోజు సండే స్పెషల్ రైస్, చికెన్ ఫ్రై అండ్ టమాటా పప్పు అనమాట. సో మీ ఇంట్లో ఏంటి సండే స్పెషల్స్ నాతో షేర్ చేసుకోండి కమెంట్ సెక్షన్లో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్. జై హింద్.